మేడం స్పీకర్, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాయి, శాసనసభలో తర్వాత రాజశేఖర్ గారి హయాంలో కూడా ఉన్నా. నేను ప్రస్తుతం గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉండిపోయాను. నేను ఒక రైతును, వ్యవసాయం గురించి నాకు బాగా తెలుసు కొంచెం. నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వం రైతాంగానికి ఏ విధంగా ద్రోహం చేసింది, ఏ విధంగా అన్యాయం చేసింది అనేది చాలామంది తెలుసు. నేను మీ పేరు తీసుకోలేదు, నేను మీ పేరు తీసుకోలేదు. విషయం ఏంటంటే మేడం గుమ్మడికాయలు దొంగడు తనుకుంటే ఎట్లా తప్పది. ఎందుకంటే ఇవాళ మాట్లాడితే చాలామంది సరే అదే బాజిరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి మేడం. గోవర్ధన్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు మాట్లాడండి గోవర్ధన్ గారు ప్లీజ్ ప్లీజ్. సరే కొంచెం ఆపండి, మీరు మాట్లాడగానే ఇప్పుడు మాట్లాడాలి, కొంచెం మాట్లాడండి దయచేసి. అర్థం వచ్చేది మాట్లాడతాను. నేను మాట్లాడే మాటలు నిజం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ప్లీజ్ అడ్రస్ టు ద చైర్ ప్లీజ్. ఆ రోజు మేడం అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వమని లేదా బకాయిలు మాఫీ చేయమని వారు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా రైతాంగం యొక్క అవసరాలు తీర్చకుండా ఆ రోజుల్లో ఇప్పుడైతే మహబూబ్నగర్ జిల్లా వాసి ఒక నాయకుడైతే రైతులు పంటలు పండలేక, రుణాలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుని చెప్పిన నాయకుడు, ఆ రోజు రైతులను అవమానపరిచిన నాయకుడు, ఇవాళ ప్రజలు వారిని అసెంబ్లీకి రాకుండా చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో నేను చూసిన మేడం, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ధర్నాలు, రాస్తారోకోలు చేసి మరి రుణాలు మాఫీ చేయమని కోరితే ఫైరింగ్ చేసి రైతాంగాన్ని పిట్టలు కాల్చిన విషయం నేను కళ్ళారు చూసిన మేడం. నేను అదేవిధంగా రైతాంగం బకాయిలు పడేటువంటి బకాయిలు, విద్యుత్ బకాయిలు ఘోరంగా ఏ విధంగా అంటే మోటార్లు వీకెళ్ళి, డబ్బాలు వీకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి రైతులను అరెస్ట్ చేసిన సందర్భంగా నేను చూసిన కళ్ళారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంత, రాజశేఖర్ గారి హయాంలో కొంత మేలు జరిగినా మరో 5 ఏళ్ళు నేను లేను అసెంబ్లీలో, కానీ ఫీల్డ్లో నేను ఉన్నా కాబట్టి నేను స్వయంగా చెప్తున్నా. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు ఆ 5 సంవత్సరాలు ఆ నాయకులు సీఎం సీట్ కోసం పొట్లాడడం తప్ప ప్రజల గురించి మాట్లాడిన నాదులు లేడు. ఎప్పుడు నాకు సీఎం కావాలా, నాకు మంత్రి కావాలనుకున్నా తప్ప రైతాంగం గురించి ఏమైనా మాట్లాడమనే ఆలోచన వాళ్ళకి ఏమాత్రం లేదు. ఇవాళ నేను ఒకటే మనం చేస్తున్నా, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి జవసత్వాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శాసనసభలు కానీ, శాసన మండలిలో కానీ, ఇతర ఎక్కడ అవసరం ఉందో అక్కడ రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత చాటి చెప్పిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా రైతులకు ఏ మేరకు మేలు చేశారు, ఇక ముందు ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెబుతున్న విషయం అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికల్ని వారి ప్రతి సందర్భంలో చెప్తూ ఉన్నారు. గౌరవ సీఎం గారు గతంలో చెప్పిన మేరకు వారు చెప్పిండ్రు. అప్పుడున్న ప్రభుత్వాలు అయితే, నేను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, నేను వాళ్ళ హయాంలో వాళ్ళు విద్యుత్ ఛార్జీలు రద్దు చేసినా, ఏం చేసినా కరెంటు మాత్రం సప్లై చేయలే వాళ్ళు. నిజాలు చెప్పాలి ఇక్కడ. ఆ రోజు 3 గంటలు 2 గంటలు కరెంట్ ఇచ్చారు తప్ప పంట పండకుండా పోయి రైతులు రోడ్ల మీదకి వచ్చి సబ్సిడీలు ముట్టడించి ధర్నాలు చేసిన ఏం మాత్రం చెల్లించని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ 5 సంవత్సరాల తర్వాత. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన మాట మేరకు దాదాపు 9 గంటలు పగటిపూడే కరెంట్ ఇస్తా అని చెప్పి వారు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు
గ్రామాలలో మరి నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి 9 గంటల కరెంటు పగటిపూట ఇచ్చే కార్యక్రమం చేయడంలో దాని వెనుక ఎంత కృషి ఉందో దయచేసి మనం గమనించాలి. ఎందుకంటే చాలా సబ్స్టేషన్స్ ఉన్నాయి, వాటిలో గతంలో 3.5 MVA ఉంది, 5 MVA ఉంది, కానీ సప్లై సరిగ్గా లేక లో వోల్టేజ్ వచ్చి రైతులు ఇబ్బంది పడేవాళ్ళు. కరెంట్ మోటార్ కాలిపోతే ఎప్పుడో రైతుల యొక్క మోటార్లు రిపేరింగ్లో ఉండేవి తప్ప మరి ఎన్నడూ కూడా కరెంట్ సప్లై కరెక్ట్గా చేసినట్టు సందర్భాలు లేవు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 9 గంటల కరెంట్ ఇచ్చిన తర్వాత ఒక్క మోటార్ కాలిపోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే 3.5 MVA మోటార్ ఉన్న దగ్గర 3.5 MVA పెట్టడం జరిగింది. ఇది చాలా కోట్లతో విలువ చేసినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల, ఒక ప్రణాళిక చేయడం వల్ల ఈరోజు రైతాంగానికి 9 గంటల కరెంటు మరి ఈ గవర్నమెంట్ ఇస్తున్న మాట చెబుతూ రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా ఇంతకుముందు గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ రైతుల జీవితాలు వెలుగు నిండలేదు అంటారు. నేను అడుగుతున్నా, మీ ప్రభుత్వం లేదు వెలుగులు నిండలేదు, కానీ ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు, వెలుగులు నిండుతున్నాయి కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడ నేను ఇవాళ ఏ విధంగా చెప్పారంటే, నేను అనుకున్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఇది పార్లమెంట్ కాదు కదా, అసెంబ్లీ కదా, నేనైతే అసెంబ్లీ సభ్యుని, వారు పార్లమెంట్ మా మెంబర్ కాదు కదా అని నేను కొంత కన్ఫ్యూజన్లో పడిపోయినా మేడం. నేను ఆయన చెప్పేదంతా ఎట్లా ఉందంటే, వారు చెప్పేది పార్లమెంట్లో ఇచ్చే స్పీచ్ అసెంబ్లీలో ఇచ్చిండు ఆయన. నేను నవ్వుకున్న కొంచెం తర్వాత, ఎందుకంటే వారు చెప్పిండ్రు, వారి మాటలు చెప్పిండ్రు. ఏమని, స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కరువేరు పడి మరి జనానికి తిండి లేక ఆహారం లేక ఇతర దేశాల నుంచి మరి 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మరి ఫుడ్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్తున్నారు వారు. ఇవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెలంగాణ ప్రభుత్వం వచ్చి కేవలం 30 నెలలు మాత్రమే అవుతుంది. 30 నెలల కాలంలో ఎట్లా మాట్లాడుతుందంటే కోడి గుడ్డుకు ఈగలు వికినట్టుగా ఉంది వాళ్ళ మాటలు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేను. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే రైతులకు బకాయిలు ఇన్పుట్ సబ్సిడీ 540 కోట్లు మేము ఇచ్చినామని మాట్లాడుతున్న వాళ్ళు 540 కోట్లు నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఉంటే ఇవ్వకుంటే చేతులు ఇవ్వట్లేదు కాబట్టి ఆ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 540 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రైతాంగానికి రిలీజ్ చేసి ఈరోజు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే, సార్ మేమైతే 6 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది సబ్సిడీ రాక ఇబ్బంది పడుతున్నాం, మేము ఈ ఇన్పుట్ సబ్సిడీ రావడం వల్ల మాకు కొంత బాగా మాకు జీవితాలు గడిచిపోతాయని చెప్పిన వాళ్ళు నేను స్వయంగా చూసిన కాబట్టి. అదేవిధంగా ఆర్మూర్లో నా పాత కాన్స్టిట్యున్సీ మేడం, అది ఆర్మూర్లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక వ్యాపారి, ఒక బ్రోకర్, ఆ వ్యక్తి దాదాపుగా 11 కోట్ల రూపాయల వరకు ఎర్రజోడ రైతాంగానికి డబ్బులు ముంచేస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో ధర్నాలు చేసినా కానీ ఫైరింగ్ చేసిన కూడా చేసిన ఆ 11 కోట్లు మాత్రం ఇవ్వలేకపోయింది మేడం. అదే ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ రైతాంగానికి, ఆ రైతులు ఆర్మూర్లో ఉన్న రైతులు, బాల్కొండలో ఉన్నారు, నిజామాబాద్ రూరల్కు ఉన్నారు మేడం. 11 కోట్ల రూపాయలు ఇవి రిలీజ్ చేయడం వల్ల రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే మాకు న్యాయం చేసిన మాట ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళింది మేడం. అదేవిధంగా రుణమాఫీ గురించి ఇవాళ వారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు భారతదేశం మొత్తం చేసింది కాబట్టి కేవలం మన రాష్ట్రానికి 12,000 కోట్లు మాత్రం రుణమాఫీ జరిగింది. అది మొత్తం సమైక్యాంధ్రలో. ఒక 540 కోట్లేమో ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి 533 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 12,533 కోట్లు ఆ రోజు రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు వారు అన్నారు 1,00,000 రూపాయల లోపున్న రుణాన్ని నేను మాఫీ చేస్తున్నారు వారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 17,000 కోట్ల రూపాయలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద మన భారం పడుతున్నా దాన్ని తట్టుకొని మరి ఈరోజు కొత్త వచ్చిన రాష్ట్రం అని ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు మనం హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు వరకు 12,450 కోట్లు 3 విడతలు చెల్లించి ఒక విడత మాత్రం ఉంది. ఆ విడత కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా
చేస్తున్నప్పుడు కనీసం మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ మంచి పనులు చెప్పి ఇంకా ఇది కావాలని మాట్లాడితే సంతోషపడవాళ్ళం. కానీ ఒక్క మంచి పని గురించి కానీ చెప్పకుండా కేవలం ఆరోపణలు చేస్తూనే కాలం వెలుపుచ్చారు తప్ప ఇతరత్ర ఏం లేదు. ఇవాళ వ్యవసాయ పరంగా గతంలో ఎవరు చేయలేదు మేడం. వ్యవసాయ పరంగా యాంత్రీకరణలో భాగంగా ఈరోజు ప్రభుత్వం దాదాపుగా డ్రిప్, స్ప్రింక్లర్లు, సబ్సిడీ పెంపు, గ్రీన్ హౌస్ వ్యవసాయము వీటిని ప్రోత్సహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రయత్నం చేస్తున్నారు బాగా తెలుసు. పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ను ప్రోత్సహించడానికి రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ ఏడాది 600 మంది ఎస్సీ ఎస్టీ రైతులకు పాలీ హౌస్ కల్టివేషన్లో 100% సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో పండుతున్నటువంటి కూరగాయలు ఏవైతున్నాయో కూరగాయలు కల్తీగా వస్తున్నాయి. అవి తినడం వల్ల మరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారనే ఉద్దేశంతో వారు హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి ప్రజలకు పంట అమ్మకాలకు సంబంధించి రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా మరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు మద్దతు ధరలు లభించేంత వరకు వేచి ఉండి ఇప్పుడు తమ పంటలు నిల్వ చేసుకోవడానికి మార్కెట్ కమిటీ ద్వారా మార్కెటింగ్ శాఖ మంత్రులు 1,024,50,00,000 రూపాయల ఖర్చుతో 330 గోడౌన్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ టీడీపీల 60 ఏళ్ల పాలనలో కూడా కట్టలేనట్టు గోదాములు ప్రభుత్వం కేవలం 15 నెలల్లో మరి 17,00,000.075 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవిలో ఉంచుకునే విధంగా మరి గోడౌన్లు నిర్మాణం చేయడం కూడా జరిగిందని మనం చేస్తున్నాం. అదేవిధంగా విత్తనాల గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ మేడం విత్తనాలు కావాలని ప్రజలు మా విత్తనాలు కావాలన్నప్పుడు ఆ టైంకు సీజన్లో విత్తనాలు సప్లై అయిపోతుండ్రి, ఎరువులు లేదు, పురుగుల మందులు లేవు. మరి లైన్లో నిలబడి కొట్టుకుంటుండ్రు తప్ప చెప్పులు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని లైన్లో ఉంటుండ్రి. అంటే ఇప్పుడైతే కొత్త నోట్ల కార్యక్రమం జరుగుతుంది ఆ విధంగా ప్రజలు ఉంటుంది. మరి వాళ్ళకి కనీసం చెప్పడానికి కూడా ఎట్లా ఆలోచించిందో అర్థం కాదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విత్తనాలు కానీ ఫెర్టిలైజర్ కానీ పురుగుల మందు కానీ ఇవన్నీ కూడా ఇన్ టైంలో సీజన్ కంటే ముందు అడ్వాన్స్గా మరి మండలాలకు గ్రామాలకు తరలించి రైతాంగం ఎవ్వరు కూడా లైన్ నిలబడి కానీ ఇబ్బంది పడకుండా చూసిన కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని నేను భావిస్తా ఉన్నది. అదేవిధంగా మరి ఈరోజు దేశంలో ఫార్మర్ సూసైడ్ మేడం, రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడలేను. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు నిర్ధారణ చేసేది 3 మెన్ కమిటీ మేడం. 3 మెన్ కమిటీ ఎట్లా ఉంటాయంటే ఒక డిఎస్పి, ఒక ఆర్డీఓ అండ్ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు కలిసి ఇది నిజంగా రైతు ఆత్మహత్యనా కాదని నిర్ధారించిన తర్వాత దానికి తప్పకుండా రైతుకు ఈ గవర్నమెంట్ మరి వారికి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం మనం. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉన్నది. కానీ నేను ఒకటే భావిస్తున్నా, ఇంతకుముందు వారు చెప్పారు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఆదుకోలేదని. నేను అడుగుతున్నా వారిని సూటిగా, వాళ్ళ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం ఆ కుటుంబానికి ఇచ్చిన డబ్బు ఎంత? 1,50,000 రూపాయలు మాత్రమే. కానీ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నిర్ధారణ అయిన తర్వాత 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, 1,00,000 రూపాయలు ఆ రైతు రుణపడి ఉంటే ఆ రుణాన్ని కూడా 1 టైం సెటిల్మెంట్ ఇచ్చి దాని రుణం తీర్చాలని. అదే కాకుండా ఆ రైతు కుటుంబంలో ఎవరైనా పెళ్లికి వచ్చినటువంటి ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు మన 51,000 కళ్యాణ లక్ష్మి కింద తప్పకుండా వారికి ఇవ్వాలనే నిబంధన కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ 1 కాదు 2 కాదు, ఈ విధంగానే కాకుండా వ్యవసాయ పరంగా ఇంతకుముందు మాట్లాడిన వారు మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అధికారుల కొరత కూడా చాలా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ లేవు చాలామంది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మండలానికి అగ్రానమిస్ట్ను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా చేయడం కాకుండా ఈరోజు రైతులు 2004-12 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1,46,000
373 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు జాతీయ నేర గణాంకాల శాఖ సంస్థ వెల్లడించింది. గడిచిన 15 నెలల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజుకు 45 మంది చొప్పున ఏడాదికి 16,263 మంది రైతులు ఆత్మహత్యలు నమోదు అవుతుంటే వాటిని ఆపకుండా నిద్రపోయి ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని ఆత్మహత్యలు జరిగిన ఈ కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. మీరు రైతు పక్షపాతి అయితే, నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి, రైతు ఆత్మహత్యల రాజధాని భారత్ అనే అపకీర్తిని ఎందుకు తెచ్చిపెట్టారో మరి ఈ విషయాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మేడం. అదేవిధంగా స్వామినాథన్ కమిటీలో ఆయన చేసిన సిఫార్సులు ఏవైతున్నాయో ఆ సిఫార్సులను పక్కన పెట్టింది మరి అప్పటి యూపీఏ గవర్నమెంట్. ఆ సిఫార్సులు ఎన్డీఏ కూడా అదేవిధంగానే పక్కన పెట్టడం జరిగింది. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను ఆ సిఫార్సుల్ని ఒకవేళ అమలు చేసి ఉంటే ఈ దుస్థితికి రైతులు పాల్పడేవారు అని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మనకు కృష్ణా గోదావరి జలాలపై 1250 టీఎంసీలు వాడుకునే హక్కు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా తెలంగాణ ఎండబెట్టింది మేడం. నీలం తుఫాన్ల వల్ల పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులను కాదని సీమాంధ్ర రైతులకే అప్పటి పాలకులు ప్రాధాన్యం ఇస్తుంటే ఇప్పుడు మంత్రులుగా ఉండి మరి ఇదేమి అన్యాయమైన అడగని కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని నేను భావిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే 22 రైతులకు 11 కోట్లు ఇచ్చారో ఇవన్నీ కూడా ఒక్కసారి వారు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. విభజన చట్టం ద్వారా తెలంగాణకు మన వాటా రావాల్సిన 54% విద్యుత్తు ఇవ్వకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే ఒక్కరోజైనా తెలంగాణ టీడీపీ నాయకులు అడిగారని అడుగుతున్నా. కేవలం చంద్రబాబు నాయుడికి తాబేదారుగా ఉండి ఆయన చేసే ప్రతి తప్పును కూడా ఇక్కడ ఉండి సమర్థించుకుంటూ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు తప్ప వారు ఎప్పుడు కూడా మనకు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడాలని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కేవలం 30 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీలు చేసిన పాపాలను కలిగేస్తూ తప్పులను సరిదిద్దుతూ భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి కష్టమే లేకుండా చేయడానికి చేస్తున్న కృషిని చూస్తుంటే సహకరించడానికి బదులు తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు బాగుంటుందని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు టీడీపీ కాంగ్రెస్ 20 ఏళ్ల కాలంలో దాదాపు 35,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేలా దుర్మార్గ పాలన సాగించలేదని అడుగుతున్నాను నేను. గతంలో 9 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ అహంకారంతో తెలుగుదేశం పార్టీ హైటెక్ అహంకారంతో మీరు వినాలి. గతంలో 9 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ అహంకారంతో చంద్రబాబు వ్యవసాయమే దండగన్నాడు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి కొన్న రైతులను బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టెలు కాల్చిన విషయం కూడా తెలుసు. అదేవిధంగా టెర్రరిస్టుల కన్నా హీనంగా అన్నదాతల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి జైలులో పెట్టించి పాత బకాయిల కింద విద్యుత్ మోటార్లు జప్తు చేసిన పాపాత్ములు ఎవరని అడుగుతున్నా. ఆ పాపము మీది. కాబట్టి ఇవల్ల మీరు ఏమంటారు, మన దయ్యాల వేదాలు వంచినట్టు తెలంగాణ తెలుగుదేశం నాయకులు మరి మేమేం కొట్టేదేం లేదు, ఉన్నమాట చెప్తున్నాను. ఇవల్ల మరి వాళ్ళు ఏదో రైతాంగానికి ఏదో చేయలేదు, ఏమి చేయలేదనే మాటలు మాట్లాడుతుంటే ఇది వినే ప్రజలు నవ్వుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇన్ని ఘోరాలు చేసి ఇన్ని అన్యాయాలు చేసినటువంటి పార్టీలకు ప్రజలు మరి బుద్ధి చెప్పారు తప్ప మరి ఇంకా భవిష్యత్తులో కూడా అదే పని వాళ్ళు చేయబోతున్నారని మనం వేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొంత వివరాలు చెప్పాల్సుకున్నాను వ్యవసాయం గురించి. మరి బడ్జెట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015-16 బడ్జెట్లో 8,432 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2016-17 బడ్జెట్లో 6,759 కోట్లు ప్లస్ ఈ 4,250 కోట్లు మన రుణమాఫీ ఇస్తే గత 10,000 కోట్లు ఈ 16-17 సంవత్సరం బడ్జెట్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ 3 విడతల రుణమాఫీ చెల్లించడం జరిగింది. ఇంకో విడత కూడా
త్వరగా చెల్లించే ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ సాదా బైనామాల గురించి, ఇది కూడా రైతులకు సంబంధించింది కాబట్టి దాదాపు 11 లక్షల మందికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన మేరకు సాదా బైనామాలు కూడా మరి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు 11 లక్షల మందికి ఉచిత రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. గ్రామం యూనిట్గా పంటల బీమా ఇది 10/11/2015 నుంచి మరి దాదాపుగా 5 జిల్లాలకు వర్తించే విధంగా గ్రామ యూనిట్గా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు ఈ పథకం వర్తింపు అయ్యే విషయం మీకు తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండలం యూనిట్గా పంటల బీమా అది దాదాపు 4-5 జిల్లాలకు పరిమితం చేయడం జరిగింది. దీనిలో 2% మాత్రమే ప్రీమియం రైతాంగం చెల్లిస్తే మిగతా మొత్తం 98% ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఇది కేవలం మామిడి పంటకు వర్తిస్తుంది కాబట్టి మామిడి పంట రైతులకు 50% రైతులు చెల్లిస్తే 50% గవర్నమెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మనం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్కు 1,100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు 1000 కోట్లు నబార్డు రుణం తీసుకోవడం జరిగింది. దీనివల్ల దాదాపుగా గతంలో 2015-16లో 200 కోట్లు కేటాయించింది. అది ఎస్సీ ఎస్టీ రైతులకు, సన్న చిన్నకారు రైతులకు 100% సబ్సిడీపై, మిగతా వారికి 80% సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ ప్రభుత్వం బడ్జెట్లో మరి ఈ సంవత్సరం 300 కోట్లు కేటాయించడంతో పాటు మరి నబార్డు నుంచి 1000 కోట్లు సమకూర్చుకొని 1,20,000 ఎకరాల్లో ఈ ఏడాది డ్రిప్ ఇరిగేషన్కు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీన్ హౌస్కు 75% సబ్సిడీ, ఫార్మ్ మెకనైజేషన్కు 420 కోట్లు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్, హార్టికల్చర్ కార్పొరేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, కొత్తగా 3 వ్యవసాయ పాలిటెక్నిక్లు, ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా మరి రైతులకు వడ్డీ లేని రుణము ఏదైతే రైతు బంధు పథకం ఉన్నదో ఈ పథకంలో భాగంగా 75,000 మాత్రమే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే, మరి ఇప్పుడు 2 లక్షల వరకు మరి హెచ్చించి మరి 6 నెలల వరకు దానిలో నిల్వ ఉంచినటువంటి పంటకు 6 నెలల వరకు వడ్డీ లేని రుణం కూడా వారికి ఇస్తా ఉన్నాం రైతు బంధు. అదేవిధంగా మార్కెట్లలో సర్దిపో పథకం కేవలం మార్కెట్కి వచ్చే రైతాంగానికి 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం కూడా మరి మార్కెటింగ్ శాఖ మంత్రులు దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఎంఈఐఎల్ కంపెనీ వాళ్ళు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు దాదాపుగా 90% వాళ్ళే డబ్బు చెల్లించి రైతులకు కేవలం 5 రూపాయలకే భోజనం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మార్కెట్లలో హమాలీల కూలీ రేటు పెంపు, గ్రీన్ హౌస్ సబ్సిడీ, వ్యవసాయ రంగానికి 9 గంటల కరెంట్, ఇవన్నీ కూడా ఇంతకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష మరి ఇన్పుట్ సబ్సిడీ గురించి కొంచెం చెప్పాలి. నేను ఇన్పుట్ సబ్సిడీ దాదాపుగా జూన్ 2014 జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దాంట్లో నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 30 నెలల కాలంలో మేము చెల్లించింది, మన గవర్నమెంట్ చెల్లించింది 1,302 కోట్ల రూపాయలు. అంటే లబ్ధిదారులు 37,11,014 మంది. గత పాలకులు 2004 నుంచి 2014 వరకు కేవలం 10 ఏళ్లకు వాళ్ళు చెల్లించింది 2,108 కోట్లు. కానీ ఈ గవర్నమెంట్ 30 నెలల్లో దాదాపుగా 1,302 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన మాట నిజమా కాదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చూస్తే ప్లీజ్ కంక్లూడ్. 2 నిమిషాలు 2 minutes. లాస్ట్ 1 minute. ఇన్ని చెప్తున్నా నేను మంత్రి గారు చాలా వివరంగా చెప్తున్నా, మీరు ఉంటారో లేదో తెలియదు నాకు. మీరు భరించాలి, ఎందుకంటే మీరు వినలేరు, మీరు ఆయన చెప్పిన నిజాలు కాబట్టి ఉండలేరు కూడా. ఇవాళ మీరు అడుగుతున్నారు బట్ట కాల్చి మీద వేయడం తప్ప రాష్ట్రంలో ఏ విధంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందో మీరు చెప్పగలరా అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా వ్యవసాయ పనుల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇతర పార్టీ నేతలు కానీ మరి ఈరోజు గర్జనల పేరుతో
మరి చిల్లర మళ్ళీ రాజకీయాలు చేసిన నిజమా కాదని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ప్రతిపక్షానికి కూడా పనికిరాదని ఆ పార్టీ నాయకులు చాటుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్లు నిజంగా రైతులు ఏమైనా సమస్యలు ఉంటే అందుకు బాధ్యులు మీరు కాదని అడుగుతున్నా. ఒక నిమిషం నేను చెప్తున్నా మీకు. లే ఒక మాట చెప్తున్నా. ఒక విషయం ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తూ ఉంటే కేవలం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని విమర్శ చేయడం తప్ప దీనిలో ఏమాత్రం నిజాలు లేదని ఖరాఖండిగా చెప్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ సైలెన్స్. స్పీకర్ సార్, వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయ ఆధునీకరణ, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై సభలో షార్ట్ డిస్కషన్కి ఇనిషియేట్ చేసినందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ శాసనసభలో జరిగే ప్రతి చర్చ ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనకు ఒక గీటురాయిగా, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్గా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చేసిన పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలలో అమలైన వాటిని అభినందిస్తూ, అమలు చేయని వాటికి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ, ప్రభుత్వం ఈ సూచనలు పట్టించుకోకుంటే నిలదీయాల్సిన, పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలుగా మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు మనం ఈ సభలో రైతుల గురించి చర్చించుకోవడం, తెలంగాణలో 90% ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద విస్తృత స్థాయిలో ఈ సభలో చర్చ జరిగి వాళ్ళకు మేలు చేయడానికి, ఈ సభ రైతులకు అండగా ఉన్నదని విశ్వాసం కల్పించడానికి ఈ చర్చను మీరు సుదీర్ఘంగా కొనసాగిస్తున్నందుకు తమరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. పొలాలన్నింటినీ నాగళ్లతో దున్ని భూమి నుంచి బంగారాన్ని పండించి ప్రపంచానికంతా ఆకలి తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించే అన్నదాత చెమట చుక్కలకు ఖరీదు కట్టగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదని చెప్పి ఒక కవి చెప్పడం జరిగింది అధ్యక్ష. 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎద్దేడ్చిన వ్యవసాయం బతకదు, రైతేడ్చిన రాజ్యం నిలవదని చెప్పి ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల ఉద్యమం సందర్భంలో ఎన్నో సందర్భాలలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఈ సభలో ఈ పుస్తకాన్ని చూపించి, ఇదే నాకు బైబిల్, ఇదే నాకు ఖురాన్, ఇదే నాకు భగవద్గీత, ఎప్పుడూ నా టేబుల్ మీద నా పక్కలోనే ఉంటుంది, సొరుగులో ఉంటుంది, ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి నేను ఏమేమి హామీలు ఇచ్చినో 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో నేను పడ్డ ఆవేదన, ప్రజల కష్టాలను మననం చేసుకుంటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటా అని చెప్పి ఈ సభలోని చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మరి ప్రధానమైన మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మర్చిపోయిందేమో నాకు తెలియదు. పేజీ నెంబర్ 9లో వ్యవసాయ రంగం గురించి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. ఒక ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదిక. తెలంగాణలో వ్యవసాయం దెబ్బతినడం వల్ల దాని ప్రభావం అన్ని రంగాలపై పడింది. తెలంగాణ వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభ తీవ్రత వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితిని సృష్టించింది. ఈ పరిస్థితి నుంచి వ్యవసాయ రంగాన్ని బయటపడేయాలని చెప్పి టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వారిని ఆయా పంటల నుంచి మళ్లించడానికి లేదా సమర్థవంతంగా పండించగలిగేందుకు వ్యవసాయ నిపుణుల ద్వారా సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.
అదే కాకుండా జనరంజకమైన హామీని కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 రూపాయల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రుణ విముక్తి కలిగిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో దాదాపుగా 100 నియోజకవర్గాలలో 100 సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు బలంగా ప్రజలకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమస్యల పట్ల సార్ ఇప్పుడు మేనిఫెస్టోల మీద మాట్లాడదామంటే నా దగ్గర కూడా 1999 తెలుగుదేశం మేనిఫెస్టో ఉంది, 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది, టీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఉంది. దాని మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఎవరి కథ ఏందో ఎవరి చరిత్ర ఏందో ఒకరోజు చర్చ పెట్టండి, అన్నీ మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతున్నది షార్ట్ డిస్కషన్ మీద వారు ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే చేయమనండి, లేదా ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే చెప్పమనండి, ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పాలి. కానీ ఇప్పుడు దీని మీద మాట్లాడదామంటే చాలా విషయాలు లోతుగా కూడా మాట్లాడచ్చు. షార్ట్ డిస్కషను సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే 4 గంటల నుంచి ఇవాళ గవర్నమెంట్ బిజినెస్ ఉంది, దాదాపు 9 బిల్లులు ఉన్నాయి. మరి ఆ 9 బిల్లుల మీద కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మంత్రి గారు కూడా ఇంకా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టుకు కన్ఫైన్ అయితే బాగుంటుందని మీ ద్వారా సూచిస్తున్నాం. సార్, నేను డీవియేట్ చేయలేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి గారు గతంలో శాసనసభ్యులుగా పనిచేసినారు, మంత్రివర్యులుగా కూడా పనిచేసినారు. సభా వ్యవహారాలు ఏ విధంగా జరుగుతాయో వారికి తెలుసు. సభను నడపాల్సిన బాధ్యత కూడా, గురుతర బాధ్యత కూడా వారి మీదనే ఉన్నది. నేను వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పట్ల విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రజలకు వారు ఏం చెప్పినరో ఆ అంశాలనే ఇక్కడ ప్రస్తావిస్తున్నా. మంత్రి గారికి అది వినడం ఇష్టం లేకపోతే మేనిఫెస్టోని పక్కన పెడుతున్నా అధ్యక్ష, మిగతా విషయాలలో లోతుకొస్తున్నా అధ్యక్ష. అయితే ఈరోజు ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు గత ప్రభుత్వాలు, గత పాలకులు సీమాంధ్ర వాళ్ళు సమైక్య రాష్ట్రంలో ఆ ప్రాంతం వాళ్ళు మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో ఉండి, లేదా ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత ముఖ్యమంత్రుల చేతిలో కీలు బొమ్మలై తెలంగాణకు అన్యాయం చేసినామని చెప్పి ఇప్పటి ప్రభుత్వం భావిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యవసాయానికి విస్తీర్ణానికి సంబంధించిన గణాంకాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. 2005 రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గురించి అధ్యక్ష నేను చెప్తున్నది. 2005-06లో సాగు విస్తీర్ణం 42,10,598 హెక్టార్ల అధ్యక్ష. 2013-14లో సాగు విస్తీర్ణం 49,23,003 హెక్టార్ల అధ్యక్ష. అంటే 2005-06లో 42 లక్షల హెక్టార్లు ఉంటే 13-14 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంగా 49,23,000 హెక్టార్లు ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016 సాగు విస్తీర్ణం 41,74,532 హెక్టార్ల అధ్యక్ష. అంటే తగ్గిపోయిన సాగు విస్తీర్ణం 7,48,471 హెక్టార్లు. అంటే 18,71,177 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో 18 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తెలంగాణలో తగ్గిందంటే దీనికి కారణాన్ని మనం ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ 2015-16 ప్రకారంగా కూడా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 16,05,000 ఎకరాలు తగ్గిపోయింది అధ్యక్ష. అంటే ఒక్క వరి విస్తీర్ణమే 16,05,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి సాగు ఎంత తగ్గిందో ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇదే సందర్భంలో విద్యుత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదే తాము నిరంతర విద్యుత్తుని ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ నిరంతర విద్యుత్తుని ఇవ్వడానికి వచ్చిన పరిస్థితులు, ఉన్న వాస్తవాలను ఈ సభ ద్వారా మనము ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వాటాలు పంచుకున్నప్పుడు జనాభా దామాష ప్రకారం 42% ఆస్తులు అప్పులు తెలంగాణకు వస్తే 58% ఆస్తులు అప్పులు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి అధ్యక్ష. కానీ విద్యుత్కు సంబంధించి ఆస్తుల అప్పుల ప్రకారంగా విభజన జరగలే అధ్యక్ష. వినియోగం ప్రాతిపదికన
దీనికి ఒక రకంగా పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభినందించాల్సి వస్తే సోనియా గాంధీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభ అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాము సార్ ఇప్పుడు ఇదే సార్ ఇప్పుడు ఇదే సభలో విద్యుత్ మీద చర్చ జరిగినప్పుడు తప్పుడు లెక్కలతో తప్పుడు సమాచారాన్ని ఈ సభకిచ్చి యావత్ సభను పక్కదో పట్టించేటువంటి సభ్యుడు ఈ సభ్యుడు అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీరు రికార్డులు ముందు పెట్టండి అంటే ఈ రోజు వరకు కూడా రికార్డులు ముందు పెట్టకుండా తెలంగాణ శాసనసభలో కూర్చొని పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ మాట్లాడేటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇప్పటికైనా మార్పు వచ్చిందేమో అంటే ఈ రోజు కూడా ఇంకా ఏదో చంద్రబాబు నాయుడిని అభినందించాలనే విధంగా దేనికోసం అధ్యక్ష? మనం కొత్త రాష్ట్రం ఏర్పడి కుదురుకోకముందే మనకు కొంత ఇబ్బంది వస్తే మనకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టినందుకు చంద్రబాబు నాయుడు అభినందించాలి అధ్యక్ష. లోయర్ సీలేరు ప్రాజెక్ట్ అధ్యక్ష, లోయర్ సీలేరు రాత్రికి రాత్రి 6 మండలాలని ఆంధ్రాలో కలుపుకొని లోయర్ సీలేరు నుండి 1 యూనిట్ విద్యుత్ ఇవ్వనందుకు అభినందించాలనా? సరే అధ్యక్ష, ఇది చాలా దురదృష్టకరం. మరి ఆంధ్రప్రదేశ్ సభలో ఉండి సభ్యుడు మాట్లాడుతా అనుకుంటుండా, మరి తెలంగాణ సభలో ఉండి మాట్లాడుతుండా నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. ఇప్పటికైనా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు చర్చ జరిగినప్పుడు యావత్ సభను తప్పుదో పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని సభకిచ్చారు. ఆ రోజు నుంచి మేము అడుగుతున్నాం, ఆ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి అధ్యక్ష, సమాచారం బయట పెట్టమనండి. తప్పుడు లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు తీసుకొని వచ్చి తెలంగాణ సభలో చదివి తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మరి ఈ రకంగా మాట్లాడడం ఇది కరెక్ట్ గా అధ్యక్ష. దయచేసి అది ఒకసారి మీరు రికార్డులు వెరిఫై చేసి వాటిని తొలగించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష.